పరిశ్రమలకు భూములు ఇవ్వడంలో ఎవ్వరూ తప్పుపట్టరు. అవసరమైతే వ్యాపారాలకు భూములు ఇచ్చినా కూడా తప్పులేదు. ఎందుకంటే వాటిటి వలన ఆదాయము వస్తుంది ప్రభుత్వానికి పన్నుల రూపంలో. అట్లాగే వాటికి సంబంధించినటువంటి ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. గ్రోత్‌కి సంబంధించినటువంటి అవసరం కూడా. అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూములు ఇవ్వడం మాత్రమే అభ్యంతరకరం. ఇప్పుడు తెలంగాణలో ఏం చేశారంటే గచ్చిబౌలి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూములు ఇస్తూ, అందులో వాళ్ళు ఎంతైతే వెంచర్లు తీసుకుంటున్నారో వాటిట్లలో కొంతమేర 30%, 40% పేదలకి ఇల్లు కట్టిచ్చియాలన్నారు మధ్య తరగతికి. ఇప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను హైదరాబాద్‌లో బంపర్ ఆఫర్ అని. 26 లక్షలకి ఇల్లు ఇస్తున్నది అవే. అవి సింగిల్ బెడ్‌రూమ్‌లు. అక్కడ ఏదైతే పెద్ద పెద్ద వెంచర్ల దగ్గరే చేస్తున్నారు. అట్లా చేయండి ఇక్కడ కూడా. విశాఖపట్నంలో చేస్తారా, విజయవాడలో చేస్తారా, ఎక్కడైనా. ఎందుకంటే మీకు చెప్పినా కూడా అసలు రియల్ ఎస్టేట్ వాడికి భూములు ఇవ్వడం ఏంటి నాయన అంటే మీకు ఎలాగూ ఎక్కదు. కనీసం పేదోడికన్నా ఆ డబ్బులు, ఎందుకంటే జనం సొమ్ము, ప్రజల సొమ్ము. కాబట్టి ఆ రూట్‌లో ఆలోచించడం బెటరు. లేదంటే ఎందుకంటే రేపొద్దున చేసిన పాపం వెంటాడుతుందని రేపొద్దున ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు కేసులు పెట్టినప్పుడు, లేదండి మేము పెద్ద పద్ధతి ప్రకారం పేదోళ్ళ కోసం అని చెప్పి చేసామండి అని చెప్పుకోవడానికన్నా వీలుంటది.